గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హాయ్. ఏంటి గురు ఎక్కడికి పోస్టింగ్? ఇంకెక్కడికి, ఆ ఉన్మాద అడవులకి. నీకేం గురు చక్కగా పెళ్లి చేసుకున్నావు, హనీమూన్కి వెళ్ళినట్లు చక్కటి లొకేషన్కి పోస్ట్ అయ్యావు. ఫారెస్ట్ లో ఏముంది గురు జంటగా ఎంజాయ్ చేయడానికి? అక్కడే ఉన్నదంతా స్వర్గంలా ఉంటుంది, అన్ని డ్యూటీలో ఒకేసారి చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. సిన్సియర్గా ట్రై చేయండి సార్. హంతకుడి చేతి దెబ్బతిన్నాడు కాబట్టి తప్పకుండా హంతకుడిని చూసే ఉంటాడు. ఇతను ఇచ్చే సాక్ష్యం మీదనే ఈ కేసు ఆధారపడింది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇన్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇతనికి ప్రాణభయం లేదు. ఏ క్షణంలోనైనా కాన్షియస్లోకి రావచ్చు, అసలు రాకపోవచ్చు. వాట్ మిస్టర్ అలీ? డోంట్ జోక్ సార్. ఇతను బతికి ఉన్నాడని, బ్రతుకుతాడనే న్యూస్ హంతకుడికి తెలిస్తే వాడు తప్పించుకోవచ్చు. ఇతను చనిపోయాడని న్యూస్ ఇస్తే హంతకుడు తన రొటీన్ మళ్ళీ మొదలు పెడతాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు మీకు బుద్ధుందా? ఇంత పబ్లిక్ ప్లేస్ లో లవ్ ఆడుకుంటున్నారా? పోండి పోండి అవతలకి. ఏ అమ్మాయి ఇట్రా. అది కాదు మేడం. ఏది కాదు? నిన్న స్థితిలో మీ వాళ్ళు చూసి ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అది కాదు మేడం, ఆయన్ని గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, కానీ ఆయన అంగీకరించలేదు. ఈ మండపం మహిమ వల్ల ఆయన నా ప్రేమని అంగీకరించారు. త్వరలో మేము దంపతులం కాబోతున్నాం. అవును, ఈ మంటపానుకున్న మహిమ ఏమిటి? మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఇక్కడ కూర్చొని మన్మథనామాన్ని చెప్పించండి, మీకే తెలుస్తుంది. సరే, అది ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. సరే, అది ట్రై చేద్దాం. ఓ నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏ రాకూడదా? రేపు చేయండి, భయపడకు. ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. ఏమిటి అంత సీరియస్? ఒకసారి నవ్వచ్చు కదా. నాకు తెలుసులే, ఆ ఉన్మాది హత్యలు చేస్తున్న స్పాట్కి నువ్వు పోస్ట్ అయ్యావు. అక్కడ నీలాంటి ఆడపిల్లలు భయంకరంగా చచ్చిపోతుంటే నీకు జోక్గా ఉందా? అది సరేలే మహానుభావా, నేను నీ వెంట వస్తాను. అక్కడికి నా వెంట నువ్వు వస్తావా? ఏ వద్దా? పెళ్లికి ముందే హనీమూన్ చేసుకోవచ్చు. చూడు, పెళ్ళయ్యేదాకా నాకు ఇటువంటివి నచ్చవు. మన ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు ఎవరికి తెలియకూడదు. మైండ్ ఇట్. ఇక నిన్ను తీసుకెళ్దామంటావా? అది జరగని పని. మీ అన్నయ్యకి ఎవరు చెప్తాడు సమాధానాలు? నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళకపోతే రైట్ రాయల్గా నేనే వస్తాను, చూసుకో. భగవంతుడా, భగవంతుడి తర్వాత తెలుసుకోవచ్చు. ఇలా ఈ బలి వస్తాయి. ఇదిగో అబ్బాయి, ఇక్కడ హత్యలు జరుగుతున్నాయటగా, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. అతనికేం తెలుస్తుంది పాపం, అంతా ఆ దేవుని దయ.
ఇప్పుడున్న పోలీస్ ఫోర్సు చాలదు. మీలో యువకులందరూ రాత్రిపూట వంతులు వేసుకుని కాపలా కాయాలి. చూడండి, ఏ సమస్య వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడకూడదు. ప్రతి కేసు సాల్వ్ చేయడానికి మేమేం దేవుళ్ళం కాము. ఒక్కోసారి కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. అదే మీ ఏరియాలో హత్యలు చేస్తున్న వాడి ఆచూకీ ఇంతవరకు తెలియదు. మీరు కూడా సహకరించాలి. కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే నిఘా వేసి ఉంచాలి. మీరు సహకరిస్తే ఇది పెద్ద కేసేం కాదు. అమ్మాయి గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ వాచ్మెన్ లేడా? లేడమ్మ గారు, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మేమే చూస్తున్నాం. ఏమయ్యా, ఆ బ్యాగ్స్ అవి లోపల సర్దు. క్షమించండి, ఎస్ఐ గారు బ్యాగ్స్ అవి ముట్టద్దన్నారు. సార్ అంతలేవా, తీసుకెళ్ళి సర్దు. ఓకే సార్. ఏమిటి, మీ సార్ అంత స్ట్రిక్టా? ఏమోనమ్మా, వచ్చి కొన్ని గంటలు కాలేదు, ఆదరగొట్టి వస్తున్నాడు. ఓహో, అంత స్ట్రిక్టా? పదండి, అది చూద్దాం. రే కిష్టిగా, గెస్ట్ హౌస్లోకి మా మినిస్టర్ గారి చెల్లెలు ఆవిడ గారి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి టీలు టిఫిన్లు భోజనాలు అవి చూస్తుండు. తేడా వచ్చిందో పగిలిపోద్ది. తేడా ఎందుకు వస్తుందండి? బాగా చూసుకుంటాను. చూడండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే సెక్యూరిటీ తీసుకుని వెళ్ళండి. నాతో కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఓ అబ్బో, పెద్ద ఫోజు. పదండి. సార్, ఇతనే కిష్టిగాడని, ఆ పక్క వీధిలో హోటల్లో పనిచేస్తున్నాడు. మనకి సహాయంగా ఉంటాడని రమ్మన్నాను. ఓకే ఓకే, భోజనాలు అవి చక్కగా చూసుకోమని చెప్పు. చూడండి, ఈ అడవికి 4 దారులున్నాయి. ఒక్కో దారిలో ఇద్దరిద్దరు చొప్పున గార్డ్ చేయండి. కావాలంటే పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తోటి మనకు చక్కటి కాంటాక్ట్స్ ఉండాలి. సర్చ్ లైట్స్ని యూజ్ చేయండి. కాఫీ తాగండి సార్. Come on, sit down, everybody. సార్, ఒక ఎస్ఐ భార్యకే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆమె ఒక గుర్తు తెలియని హంతకుడి చేతిలో దారుణంగా చంపబడింది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ సార్? అలా కాదు, ఐ విల్ టెల్ యూ. వెయిట్ లెట్ దెమ్ టాక్. దాదాపు 17 మంది అమాయక స్త్రీలు చంపబడ్డారు. ఇక సామాన్య స్త్రీలకు మీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలరా సార్? ఈ హత్యలపై ప్రజల స్పందన రాస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంటారా? ఆర్ యూ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ మెజర్స్? ఇంతమంది స్త్రీలు దారుణంగా చంపబడుతుంటే అసలు మీరేం చేస్తున్నారు సార్? చచ్చిపోతున్నది హోదా లేని వారనా, విఐపీలు కారనా? ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి చిన్న అపాయం జరిగిందంటే బ్లాక్ క్యాట్, రెడ్ క్యాట్, బ్లూ క్యాట్, కమాండోస్ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారే. బట్ నౌ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ టు నెగ్లెక్ట్ ద సిచ్యువేషన్? ప్రజలు మాత్రం పోలీసుల అసక్తత అంటున్నారు. కామెంట్ ప్లీజ్. ఇప్పుడు ఒక ఎస్ఐ తీవ్రంగా గాయపడి మరణయాతన అనుభవిస్తున్నాడని, ఒక ఎస్ఐ భార్య దారుణంగా చంపబడిందని క్రైమ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ యువర్ ఛార్జెస్ ఆన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. బట్ చంపబడ్డ వాళ్ళు సామాన్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్. బట్ వేర్ ఈస్ ద రిజల్ట్ సార్? రిజల్ట్స్ లేకనే కదా పరిస్థితి ఇంత విషమించింది. సో ఆర్ యు యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్? హంతకుడు చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే మీ డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ లేరంటారా? నో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. హంతకుడు గురించి చెప్తున్నాం అంతే. నో రేపింగ్, నో రాబరీ. హతుల దగ్గర గోల్డ్ ఆర్టికల్స్ కూడా అలాగే ఉన్నాయి. పోనీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అంటే అదే క్షుద్ర శక్తుల కోసం పూజలు, బలులు వగైరా అనుకుంటే అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు.
చంపబడ్డ వాళ్ళంతా స్త్రీలే కాబట్టి హంతకుడు మగవాడు అనుకుంటున్నాం. హీ మే బి ఏ మెంటల్లీ పర్వర్టెడ్ మ్యాన్, సాడిస్ట్, సైకోపాతలాగా ఉన్నాయి అతని మూమెంట్స్. ఇప్పుడు అప్పుడు అన్నట్టు కోమాలో ఉన్న శేఖర్. ప్లీజ్ కైండ్లీ డోంట్ యూజ్ సచ్ ఈజీ వర్డ్స్. ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ వీఆర్ లూజింగ్ సో మెనీ సిన్సియర్ ఆఫీసర్స్. అవర్ లైఫ్స్ ఆర్ డెడికేటెడ్ టు ది నేషన్. ఐఎమ్ ఫీలింగ్ ఫర్ ఇట్. కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మాకేమైనా అత్యంత శక్తులు వస్తాయా? మేము కూడా మనుషులే కదా. సీరియస్గానే బిహేవ్ చూస్తున్నామండి. ఈజీ వర్డ్స్ కాదు సార్, ప్రజల స్పందన గుర్తు చేస్తున్నాం. ఆ ఎస్ఐ శేఖర్ గారు కోమా నుండి బయటకు వస్తే ఉన్నది ఎవరనేది తెలిసిపోతుందిగా. ఇట్ ఈస్ వెరీ సారీ టు టెల్ యూ, హీస్ కండిషన్ ఈస్ వెరీ సీరియస్. అతని ఆరోగ్యం చక్కబడాలని, ఈ సమస్య పరిష్కారం కావాలని మనందరం ఆశిద్దాం. దట్స్ ఆల్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత డిస్కషన్ జరుగుతున్నా హోమ్ మినిస్టర్ గారు కామ్గానే ఉన్నారు. ఎనీ కామెంట్స్? If I wanted to comment on this situation, I mean, ప్రజల చేత ఎన్నుకోబడినవారు కదా, అది అత్యధిక మెజారిటీతో. ప్రస్తుతం నన్ను పొగట్టం కాదు ముఖ్యం. లెట్ us come to the point. అది కాదు సార్, ఎప్పుడైనా మీరు హ్యాండిల్ చేస్తున్న శాఖ ఫెయిల్ అయితే, ప్రస్తుతం అయింది కదా, మీ పదవికి రాజీనామా చేస్తారా? నాకు నా శాఖ మీద గట్టి నమ్మకం ఉంది. అందుచేత రాజీనామా ప్రసక్తే ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఇలా రాజీనామా చేస్తూ పోతే టర్ముకి 50 మంది మినిస్టర్స్ ని మార్చాల్సి వస్తుంది. ఇందులో ప్రతిపక్షాల హస్తం ఏదైనా ఉందనుకుంటున్నారా? ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు తెలుసో తెలియకో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తే ఇది తప్పు అని ప్రభుత్వాన్ని సరిదిద్దడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రతిపక్షం. సో ఇట్ ఇస్ నాట్ నెసరీ టు డ్రాగ్ ఎవరిబడీ ఇంటు ది సీన్. కీప్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంతకు ప్రస్తుతం ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? ఈ కేసు డీల్ చేయడానికి ఒక ఎస్ఐని ఆ రేంజ్ స్టేషన్ కి అపాయింట్ చేస్తున్నాం. జస్ట్ ఒక ఎస్ఐని అపాయింట్ చేస్తున్నారా? దిస్ అపాయింట్మెంట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ది క్యాడర్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్యాపబిలిటీ ఆఫ్ ది పర్సన్. We are appointing an young and dynamic sub-inspector, Mr. Ali. As per your instructions, I am reporting, sir. Please take your seat. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం జరుగుతున్న హత్యలన్నీ ఒకే రకంగా ఒంటరిగా ఉన్న స్త్రీలనే చంపుతున్నారు. ముఖ్యంగా ఒకే వయసులో ఉన్న స్త్రీలు. దీనికి కారణం, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ఐ శేఖర్ భార్యతో సహా ఇప్పటికి 17 హత్యలు జరిగాయి. ఎస్ఐ మినహా మిగిలిన హత్యలన్నీ ఒకే రకంగా ముఖం పొగలగొట్టి చంపడం జరిగింది. రేప్ జరిగినట్లు కానీ ట్రాబరీ జరిగినట్లు కానీ దాఖలాలు లేవు. పోలీసులు సెక్యూరిటీ ఉన్న చాలా తెలివిగా హత్యలు చేస్తూ హంతకుడు ఐ మీన్ మగాడైతే తప్పించుకు తిరుగుతున్నాడు. మేధావి వర్గాలు ఈ హత్యల్ని ఒక మానసిక రోగి, మెంటల్లీ పర్వర్టెడ్ సైకో చేస్తున్నట్టుగా భావిస్తున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవటం మన డిపార్ట్మెంట్ అశక్తత అని పత్రికలు ఘోషిస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ ఆలీ. ప్లీజ్ టేక్ దిస్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు థ్యాంక్స్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఆలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ ఉన్నతిని పట్టుకోవడానికి మీ మూమెంట్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్, అడవులకు మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు సార్? అయినా హంతకుని పట్టుకోవడంలో ఆర్ యు ఇన్ కాన్ఫిడెన్స్? వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? సార్ సార్ ప్లీజ్ చెప్పండి సార్. రిలాక్స్ రిలాక్స్. వెయిట్ అండ్ సీ. వాట్ ఈస్ దిస్ బేబీ? అసలే ఆ ఫారెస్ట్లో భయంకరంగా హత్యలు జరుగుతున్నాయి. అంత టెన్షన్లో ఉన్న ఏరియాకే వెళ్ళాలా? ఏ ఊటీకో కాశ్మీర్కో వెళ్ళొచ్చుగా. మా జియోలాజికల్ టూర్కి పర్టికులర్గా ఆ ఏరియాకే వెళ్ళాలన్నయ్య. సి బేబీ, నీ మాట ఎప్పుడు కాదన్నాను. బట్ మరీ ఇంత వర్రీ ఎందుకు అవుతున్నారన్నయ్య? వెళుతున్నది ఎంత దూరం? 30 మైళ్ళేగా. వెళుతున్నది అందరిలాంటి అబలనా
నో ఐఎమ్ ఏ పవర్ ప్యాక్డ్ గర్ల్. కొంపతీసి ఆ ఉన్మాది నన్నే అటాక్ చేయాలి, అప్పుడు చూపిస్తాను ఆ తడాఖా. సరే నీ ఇష్టం. అక్కడ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేసి సెక్యూరిటీ ఇమ్మని చెప్తాను. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చేసాయి. ఓకే? సెక్యూరిటీ నాకేం అవసరం లేదు. మీకు అలా అనిపిస్తే మీ తృప్తి కోసం అలాగే చేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ గుడ్ లక్. నైట్. సార్, మీకోసం గెస్ట్ హౌస్ రిజర్వ్ చేసి ఉంచాం. రెస్ట్ తీసుకుంటారు సార్? నేను ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆ ఉన్మాదికి రెస్ట్ ఇవ్వడానికి. హలో, మిమ్మల్నే ఆ మర్డర్ ఫైల్స్ తీసుకుని రండి. హాయ్, అందరూ రెడీయేనా? ఏమో నాకు భయంగా ఉంది. మీ బ్రదర్ చెప్పినట్టు మనం ఊటీ వెళ్ళిపోదాం. మన తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నోరు మూసుకుని జపం చేసుకో, డిస్టర్బ్ చేయకు. అప్పపబ్బా, నా వల్ల కాదు. ఏం సెగ పుడుతోంది. చలికాలం కూడా ఇంత వేడి తన్నుకొస్తుంది. నేనాగలేను. అందరూ కాస్త నోరు మూస్తారా? ఇంత భయం ఉన్న వాళ్ళు నా వెంట దేనికి? ఉండి. ఎప్పుడు ఎస్ఐ ఆలీ స్పీకింగ్. ఓకే సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ ఆలీ స్పీకింగ్ సార్. సార్, ఏం లేదయ్యా, మా అమ్మాయి మీ ఏరియాకి ఎడ్యుకేషనల్ టూర్ వస్తుంది తన ఫ్రెండ్స్తో. కాస్త అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అవి చూసుకోండి. అది కాదు సార్, ఇక్కడ చాలా టెన్షన్గా. సార్, నాకు తెలుసు మా సిస్టర్ చాలా మొండిగతం. కాస్త జాగ్రత్తగా